చాలా మంది ఇప్పటి వరకు నాకైతే మెసేజ్ అయితే చేస్తున్నారు వైష్ణవి గురించి వీడియోనైతే తీయమని. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, వైష్ణవి గురించి వీడియో తీయాలా వద్దా అనేది. సో దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యి కామెంట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి, ఎందుకంటే కామెంట్స్ కూడా నాకు 2 days తర్వాత కూడా వస్తున్నాయి వాళ్ళు చేసిన మెసేజ్. సో అయితే నేనేమనుకుంటున్నా అంటే కంపల్సరీ వీడియో చేద్దామని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ చెప్పండి నాకు, చెయ్యాలా వద్దా లాస్ట్ అండ్ ఫైనల్ అనేది. ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారో చెయ్యరో మరి ఒకవేళ అక్కడికి వెళ్ళి వీడియో తీయాలని అంటే. సో యాక్చువల్గా ఇది నా బర్త్డే రోజు వీడియో తీసిన అనమాట, July 8న. నేను ఆ రోజు కూడా అప్లోడ్ చేసిన కానీ వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇయ్యలేను, డైరెక్ట్ అప్లోడ్ చేసిన. చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో బర్త్డే రోజు ఏం స్పెషల్ అంటే ఏం స్పెషల్ అనేది లేదు. ఆ రోజు నాకు 50K సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పేసి అయితే గట్టిగా అనుకున్నా కానీ నెక్స్ట్ డే అంటే July 9th రోజు 7:30 ఆ టైంలో నైట్, ఆ టైంలో నాకు 50K అనేది రీచ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా కానీ అంత సెలబ్రేషన్ అవసరం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే నా వ్యూవర్షిప్ చూస్తే మాత్రం అంత మాత్రమే. సో ముందు ముందు చేద్దాం ఏదన్నా అచీవ్మెంట్, అంటే మనం ఒక వీడియో వైరల్ అయింది అనుకున్నాం చూసినాం, అప్పుడు సెలబ్రేషన్ చేసుకుందాం ఎట్లుంటుంది అనేది. సో ఇప్పుడు చెప్పినా కదా వైష్ణవి గురించి వీడియో తీయాలని. నిజంగా తను చనిపోయి ఇప్పటికీ ఈ మంత్ వస్తే 4 months అవుతుంది కదా. సో తను చనిపోయినప్పటి నుంచి అయితే కంటిన్యూగా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ న్యూసెస్ చాలా అంటే చాలా ఉన్నాయి, వేరే వాళ్ళ కోసం. అది కూడా భార్య భర్తలు చంపుకుంటున్నారు మొత్తం. ఇది చూస్తే బ్రహ్మ గారు చెప్పిన విషయమే రిపీట్ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పింది కదా బ్రహ్మం గారు అయితే భార్య భర్తలే చంపుకోబడతారు అని చెప్పేసి. సో అదే రిపీట్ అయిపోతుంది ఈ కాలంలోనైతే. ఈ 3-4 months అయితే ఎక్కువ కేసెస్ అయితే అవే ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలని రేప్ చేసి చంపేయడం, ఇవి అసలు మనుషుల గాడిదలా కూడా అర్థం కాకుండా ప్రవర్తించుతున్నారు జనాలు, ఎందుకో మరి. సో అది కానీ ఎన్ని కేసులు అయినాయంటే దాదాపుగా 800 ఎంతో అయింది. నేను నిన్ననే చూసిన న్యూస్, నిన్నే అప్లోడ్ చేస్తా అనుకున్నా కానీ టైం లేక అసలు అప్లోడ్ చేయలేను. లవర్ కోసం భార్య భర్తను చంపడం, అదే లవర్ కోసం భార్య భర్తను చంపడం, ఇట్లానే అయిపోతుంది. ఎంత క్రూరంగా ఆలోచించుతున్నారు జనాలు అంటే. వాళ్ళకు పిల్లలు ఉండంగా సుత పిల్లల గురించి ఆలోచించకుండా మళ్ళీ ఎట్లా కొందరు లవ్ మ్యారేజెస్ చేసుకొని 10 years లేదా 11 years అట్లా వాళ్ళు కూడా ఇంకొకళ్ళని లవ్ చేసి మళ్ళీ ఆ లవర్ కోసం వీళ్ళని చంపేయడం. ఎంత దారుణం అంటే అంత దారుణంగా తయారైంది జనాలు అయితే. నేను ఏదో కంటెంట్ రాసి పెట్టుకున్నా అసలు ఈ వీడియో కోసం, అది చెప్పకుండా ఇప్పుడు ఇది చెప్తున్న విషయం. అంటే మీరు అర్థం చేసుకోండి, న్యూస్ అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే మస్తు భయం అవుతుంది నాకు. మొత్తం అవే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తే అక్కడ అంగన్వాడీ టీచర్స్ అట్లా టార్చర్ చేయడం. అబ్బా ఎంత నెత్తి నొప్పి ఉందంటే అంత నెత్తి నొప్పి ఉంది అసలు ఘోరంగా. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక మేము మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. నా బర్త్డే రోజు చేసినామంటే ఒక మంచి పని, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అంతే. ఆ రోజు సెలబ్రేషన్ అంటూ ఏం లేదు. మా పాపను ఒక ఫోటో దిగమన్నా దిగడం లేదు అసలు. ఇప్పుడు ఈ వీడియోకి రీచ్ ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు కానీ జస్ట్ అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ నా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసినా కదా, అందులో ఎల్లో కలర్ మార్క్ అయితే వచ్చింది. అది తీసేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. ఎందుకు వచ్చింది అనేది కూడా నాకు అర్థమవుతలేదు అసలు. అలా కంటెంట్ కూడా మేము తప్పుగా లేదు కానీ ఏమో ఇక ఇంటికి వచ్చేసరికి అమ్మనైతే టిఫిన్ అయితే రెడీగా పెట్టేసింది, ఇడ్లీ. ఈ టిఫిన్ కోసం నేను తొందర టెంపుల్కి వచ్చి తినేసిన, ఎందుకంటే ఆ రోజు మస్తు అయింది టిఫిన్. సో తర్వాత ఏమైంది, టిఫిన్ తినేసి మంచిగా మూవీస్ చూసుకుంటా అట్లా టైంని అయితే గడిపేసినాం. సో నెక్స్ట్ డే మేము ఒక ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాం. అది ఎప్పుడంటే July 9th రోజు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, ఓకేనా. సో ఆ రోజు స్పెషల్ ఏంటి అని అంటే టమాటా చార్, ఎగ్. అమ్మ వాళ్ళు మటన్ చికెన్ తెస్తున్నది కానీ రెగ్యులర్గా అవే తినడం. ఆ రోజు కూడా ఎందుకు ఆ రోజు ఏమన్నా స్పెషలా అని చెప్పేసి మేము మంచిగా టమాటా చారు వేయించుకున్న అమ్మతోని. టమాటా చారు విత్ ఎగ్ అయితే కాంబినేషన్ బాగుంది, నాకు బాగా ఇష్టం ఈ కాంబినేషన్ అంటే. సో నెక్స్ట్ వీడియో కోసం